దేవుని నామానికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ ఘనతలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ నడిపింపులో ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపాక్షేమములు మమ్మల్ని వెంబడించుటకు మీరు చూపిన కృపకై మనసారా మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి పోషించి రక్షించినందుకు స్తోత్రములు. బిడ్డల యొక్క పని బాటల్లోనూ, చదువుల్లో, వ్యాపారాల్లో, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సురక్షితముగా గృహములకు నడిపించినందుకు స్తోత్రాలు. తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను, అపరాధములను, దోషములను, పాపమును క్షమించమని వేడుకొనుచున్నాం. మీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి మీ కృపచేతనైనా మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకొనుచున్నాను. ఈ దినమున ఏ పనులైతే జరగకుండా పెండింగ్ పడ్డాయో అయ్యా, మీ సన్నిధిలో మీ కార్యము కొరకై కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడల పక్షాన పెండింగ్గా ఉన్నటువంటి వర్కులన్నిటిని కూడా ప్రభువా మీరు సక్రంగా జరిగించమని వేడుకొనుచున్నాను. ఒకవేళ ఏదన్నా నాయనా మనశ్శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక బిడలు ప్రభువా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మీ గాయపన అస్సుము చేత బిడలని మీరు స్పర్శించండి, మనశ్శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి. కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాలను మీరు తొలగించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబంలో ఎంతమంది నివసిస్తున్నారు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగలిగినటువంటి సమాధానాన్ని మీరు విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. కుటుంబ సమస్యలన్నిటి నుంచి నీ బిడలకి విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితులు అయితే బిడల్ని భయపెడుతూ ఉన్నాయో అయ్యా, బిడల్ని ప్రభువా టెన్షన్ గురి చేస్తూ ఉన్నాయో, ఆరోగ్య విషయాల్లో బిడలు ఎదుర్కొనే సమస్యల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ గాయపన హస్తం చేత బిడల మీద తాకండి, ముట్టండి, మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడనే ఒక నిశ్చయితను బిడ్డలకి మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న బిడ్డలని మీరు బలపరచండి. ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా నీతో సహవాసం చేయుటకు, నీ కృపలో తండ్రి దినదినము బలపడుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. యేసయ్యా, ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు మరొక్కసారి మనసారా మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో నిద్రిస్తుండగా సుఖమైన నిద్రను దయచేయండి. కళ్ళల ద్వారా, దర్శనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎటువంటి పీడకలలు, దుష్ట ప్రేరణలు రాకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. నీ బిడల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలో అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన ఏ రూపంలో రాకుండా నలుదిక్కుల నుంచి నీ బిడ్డలకి నెమ్మది విస్తరించునుగాక. ఆరోగ్యకరమైన మీ కృప కాపుదల నిరంతరం బిడ్డలకి తోడుగా ఉండునుగాక. మీ సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్యా వేకున లేచి మిమ్మల్ని గణపరిచేంత వరకు అయ్యా మీ దూతల కాపుదలకి మమ్మల్ని సమర్పించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.